ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ సందేశము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 మరియు 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడయుండలేదు. దేవునికి స్తోత్రం. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మనందరి కార్యక్రమం, ఇదేదో నా ఒక్కడి కార్యక్రమం అని కాకుండా మనందరి కార్యక్రమం. మనం సమిష్టిగా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుదాం. కనుక మీరు ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సందేశాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 38, 39 వచనాలు ధ్యానించుకుందాం. Gospel according to John 7th chapter 37 to 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. దేవుని స్తోత్రం. ఇక్కడ 38వ వచనాన్ని 3 వచనాలు చదివినప్పటికీ 38 ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. He who believes into me, as the scripture has said, from within him will gush rivers of living water. 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారునని. దేవుని స్తోత్రం. వాని కడుపులో నుంచి, ఎవని కడుపులో నుంచి? ఒక వ్యక్తి ఎవరైతే విశ్వసిస్తారో, యేసును విశ్వసిస్తారో, వాని కడుపులో నుంచి, అంటే వాని లోపల నుంచి, వాని ఇన్నర్ మోస్ట్ బీయింగ్ నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఏంటి మాట యొక్క అర్థం ఏంటి? ఒక మనిషిలో జీవజల నదులు ఏంటి? మనిషిలోంచి కొద్దిగా నీళ్లు వస్తాయేమో కానీ యేసు ప్రభువుని యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన కాళ్ళు వెరగొట్టకుండా ఆయన పక్కలో పొడిచినప్పుడు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చాయంటే విస్తారమైన ఒక నది లాంటి నీళ్లు రాలేదు. జీవజల నది కాదు, నదులు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మన టైటిల్ ఆత్మ నది, జీవజల నదులు. లేదా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే 39వ వచనం పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. అనగా పరిశుద్ధాత్మ నది, అనగా జీవజల నది అంటున్నామంటే పరిశుద్ధాత్మ నది అనగా ఆత్మను, పరిశుద్ధాత్మను ఏమాత్రం ఎండిపోనటువంటి జీవ నదులు లేదా జీవనది, అంతేకాకుండా పరిశుద్ధాత్మ నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ నీటి బుగ్గలు, నీటి ఊటలు, ఫౌంటైన్స్ ఆఫ్ ది వాటర్స్, ద స్ప్రింగ్స్ ఆఫ్ ది వాటర్స్ అనే మాటను మనం చూస్తున్నాం. దాన్ని గమనించాము. ఇక్కడ నీటి బుగ్గలు కాదు, నీటి ఓటలు కాదు, ఏకంగా నదులు. స్వర్గము నుంచి పంపించబడినటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ ద్వారా
మన హృదయంలోంచి స్రవంతులు అనగా నదులు పారుతాయి. నదులు పారినటువంటి అనుభవం అక్షరార్థంగా నది పారుతుందని కాదు, ఒక మనిషిలో నుంచి నది పారేటువంటి అవకాశం కాదు. యేసు యొక్క మాటలు మనం అపార్థం చేసుకోకూడదు. యేసు యొక్క మాటలను కేవలం అక్షరార్థంగా మనం తీసుకోవడానికి వీల్లేదు. ఒక వ్యక్తి పైనుంచి పొందుకుంటాడు, పైనుంచి పొందుకున్న దాన్ని కిందకు పంపిస్తాడు, అనగా పైనుంచి పొందుకున్న దాన్ని భూమి మీదకి పంపిస్తాడు. బ్యూలా దేశం నుంచి పొందుకున్న దాన్ని భూమి మీదకి పంపిస్తాడు. నేను ప్రభువు వలన పొందిన దాన్ని మీకు అప్పగించుతని, నేను పొందుకున్నాను మీకు ఇచ్చాను అని పౌలు గారు చెప్పారు. దేవుని సేవకులు పొందుకున్న దాన్ని మనకిచ్చారు, అపోస్తులు పొందుకున్న దాన్ని మనకిచ్చారు. జీవజలపు వాక్యము లేదా జీవజలపు ఓటలను, ఆత్మీయ సత్యాలను వాళ్ళు మనకు పంచారు. దీని ద్వారా ఎండినటువంటి సువార్త లేనటువంటి డ్రై ల్యాండ్స్ లేకపోతే బీడు భూముల్లో నీటి వాసన లేదా బీడు భూముల్లో ఈ సువార్త జలములు పాకాయి లేదా పారాయి, ప్రవహించాయి. దాని ఫలితంగా తడి మెత్తనిదనం వచ్చింది. ఇంతముందాక మొరటుతనం లేదా మొండితనం, మూర్ఖత్వం, గట్టితనం ఉంది. ఎప్పుడైతే నది వచ్చి తడుపుతుందో మెత్తదనం. దేవుని స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో, నీ హృదయములో నుంచి జీవదారులు బయలుదేరు. ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అనగా జీవితానికి, జీవానికి సంబంధించినటువంటి విషయాలు, సంగతులు అందులోంచి వస్తాయి. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. హృదయంలో నానా చెత్త, ఇదొక డస్ట్ బిన్ కాదు హృదయం. నీ మైండ్ ఒక డస్ట్ బిన్ కాదు, నీ ఆత్మ ఒక డస్ట్ బిన్ కాదు నానా చెత్త ఇందులో వేసుకోవడానికి. కంప్యూటర్స్లో రీసైక్లింగ్ బిన్స్ ఉంటాయి, వాటిల్లో వేసినవి మనం ఉన్నటువంటి సిస్టంలో అనవసరమైన వాటిని అందులో వేసేసి దాన్ని తీసేసుకుంటున్నాం, తొలగించేసుకుంటున్నాం. మనం కూడా మన హృదయంలో ఉన్న వాటిని కక్కి వేసుకోవాలి, బయట పారవేసుకోవాలి. మన హృదయంలో పవిత్రమైన వాటిని మనం ఉంచుకోవాలి. అప్పుడు హృదయం పరదీలంగా ఉంటుంది, చెడిపోకుండా, కుళ్ళిపోకుండా, రోగానికి గురి కాకుండా ఉంటుంది. హృదయం అంటే హృదయము, ఆత్మ, మనసు వీటన్నిటిని ఇంచుమించు ఒకే ఉద్దేశంతో, ఒకే భావము అన్నట్లుగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వాని హృదయములో నుంచి జీవజల నదులు. ఇక్కడ రాయబడిన మాట లేఖనము చెప్పినట్లు. ఏ లేఖనమో ఏంటో అక్కడ ప్రస్తావించబడలేదు. కొన్నిసార్లు లేఖనము అని చెప్పి లేఖనాలు పలాని యెషయా చెప్పింది, లేకపోతే పలాని వ్యక్తి చెప్పింది అనే ఇర్మియా చెప్పింది అని ప్రవచనాలు మనకు కనిపిస్తాయి అక్కడక్కడ. ఇక్కడ లేఖనము చెప్పినట్టు అన్నప్పుడు ఈ ఆత్మను గురించి, ఈ ఆత్మ ప్రవాహాన్ని గురించి అక్కడక్కడ వేరువేరు వచనాలు ఉన్నప్పటికీ మనం 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. స్తోత్రం. నేను దప్పిగొన వాని మీద, థర్స్టీ మ్యాన్ మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. కుమ్మరిపోద్ది. అవుట్ పోరింగ్ ఆఫ్ ది స్పిరిట్, ద అవుట్ పోరింగ్ ఆఫ్ ది వాటర్స్ నేను కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం. తర్వాత రాయబడిన మాటలు నీ సంతతి మీద. నీ సంతతి అంటే ఎవరు అని ఆలోచిస్తే పై వచనంలో యెషూరూను అని రాయబడింది, అనగా ఇస్రాయేలు యొక్క మరో పేరు యెషూరూను, లేకపోతే అరియేలు, ఇలా వేరు పేర్లు ఉన్నాయి ఇస్రాయేల్కి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ సంతతి మీద ఏం చేస్తాడంట? ఆత్మను కుమ్మరించెదను. చూడండి, నీళ్ళు అన్నాడు, మళ్ళీ ఆత్మ అంటున్నాడు. అనగా నీళ్లు వేరు, ఆత్మ వేరని కాదు. ముందు నీళ్లు కుమ్మరించేసి తర్వాత ఆత్మను కుమ్మరిస్తాడని కాదు. ఒక ప్రవాహాన్ని, ఒక ఓటని, ఒక నదిని కుమ్మరించేటువంటి, పోస్తాను ఇస్తాను అని కాదు, సరఫరా చేస్తాను పంపిణీ చేస్తానని కాదు, కుమ్మరిస్తాను. అక్కడ రాయబడింది వాని హృదయములో నుంచి జీవజల నదులు పారును అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో గషింగ్ ఆఫ్ ద వాటర్స్ అంటే, గషింగ్ అంటే నీళ్లు ఉవ్వుక్కొని రావడం, లేకపోతే తన్నుకొని రావడం, ఎగజిమ్ముకొని రావడం. పారడం కాదు, తర్వాత పారుతుంది. అనగా ఒక్కసారిగా నీళ్లు, ఎక్కడో అడుగున నీళ్లు పైకి తన్నుకొని వచ్చినట్లుగా.
గషింగ్ ఆఫ్ ద వాటర్స్. నీ లోపల ఏమీ లేనప్పటికీ ఆ ఖాళీ హృదయంలో పైనుంచి ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు, ఆత్మ పోయబడ్డప్పుడు, అనగా ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు, ఆత్మ వ్యక్తే, పరిశుద్ధాత్ముడు వ్యక్తే, కానీ ఆయన నీరుగాను, నదిగాను, నూనెగాను ఇలా పోల్చబడ్డాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. అది వాస్తవము, వ్యక్తి అనేది వాస్తవము. ఈ వ్యక్తి యొక్క ఈ పోలికలు అనేవి కూడా వాస్తవాలే. కాబట్టి ఏంటండి ఆయన కొద్దిగా రావడం ఏంటి, ఆయన కుమ్మరించబడ్డం ఏంటి? ఈ కుమ్మరించబడ్డం అనేటువంటి ఆలోచనలు, లేదా బాప్తిజం అనేటువంటి ఆలోచనలు, పరిశుద్ధాత్మ వ్యక్తిగత వ్యక్తి వ్యక్తిలో ఎలా మనం మునగ్గలం అనే మాటలు మనం ఆలోచించుకుంటే మనం అపార్థానికి గురైనట్లే. ఆయన వ్యక్తి అనేది ఎంత వాస్తవమో ఆయన గురించి చెప్పబడినట్టు ఈ వర్ణనలు కూడా అంతే వాస్తవం. యెషయా గ్రంథంలోనే మరొక మాట మనం గమనించినట్లయితే 58వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడండి. క్షామకాలములో ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలములో నిన్ను క్షేమకాలంలో ఉంచినట్టు ఉంచుతాడు. అనగా కరోనా కాలములో కూడా నిన్ను క్షేమంగా ఉంచుతాడు. కరోనా లేదులేండి, బలపరచును, నీ ఎముకలను బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడును ఉబుకుచున్నటువంటి, ఎప్పుడు నీటి ఊట వలెను ఉండదవు. దేవుని స్తోత్రం. నీరు కట్టినట్టు తోటలాగా ఉంటావు, ఎప్పుడు వెల్ వాటర్డ్, నీళ్ల చేత తడపబడుతున్నటువంటి. వరి పొలంలో ఎప్పుడు నీళ్లు పెడతారు, వరికి ఎప్పుడు నీళ్లు కావాలి. అలాగే కొన్ని పొలాల్లో నీళ్ళు ఎప్పుడు తడుపుతూనే ఉంటారు, నీరు కావాలి. నువ్వు నీరు పెట్టి లేకపోతే నీరు ఉంచబడినటువంటి, నీరు కట్టినటువంటి తోటలాగా ఉంటావు, ఒక ఊటలాగా ఉంటావు. నువ్వు ప్రవహించే అనుభవంలో ఉంటావు. నీ ప్రవాహాల్ని ఎవరు అడ్డుకోలేరు. అది బలంగా ప్రవహించి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది తాను వెళుతున్నంత కాలం, తాను వెళుతున్న చోటల్లా ఆశీర్వాదం అనేది ఈ మాటల యొక్క ఉద్దేశం. ఈ మాటలు చెప్పినప్పుడు ఒక మాట నా మనసులో గుర్తొస్తుంది. యోబు గ్రంథంలో మనం గమనిస్తే ఈ గషింగ్ ఆఫ్ ద వాటర్స్, నీళ్ల యొక్క ప్రవాహము ఇలా చెప్పినప్పుడు భక్తుడు చెప్పినటువంటి ఒక పోలికను మనం గమనించాలి. 32వ అధ్యాయములో 18, 19 వచనాల్లో మనం గమనిస్తే భక్తుడు చెప్తున్నాడు, నా మనస్సు నిండా మాటలున్నవి, నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది, నా మనసు తెరవబడిన ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధంగా. పగిలింది అంటే, తిత్తి పగిలింది అంటే అందులోంచి నీళ్లు వస్తాయి. ఒక డ్యామ్ గేట్ ఎత్తామనుకో, అందులోంచి నీళ్లు వస్తాయి. అనగా ఆపబడినటువంటి, నిలువరించబడినటువంటి ఆ నీటి ప్రవాహాన్ని ఒకవేళ కొంతకాలం అడ్డుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నా మనసు అలా ఉంది. వేరువేరు మాటలతో నీకు సందేశం ఇవ్వాలని, నీకు సత్యం తెలపాలని, లేదు అంటే ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడారు వాటిని ఖండించాలని, నా మనసులో ఏదో ఉపలాటం, ఏదో తాపత్రయం, ఏదో చెప్పాలని ఒక ప్రేరణ అన్నట్టుగా భక్తుడు మాట్లాడాడు. సరే, వాటిలోకి వెళ్ళాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ఈ నది, ఈ ఆత్మనదిని గురించి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆత్మనది వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు 47వ అధ్యాయంలో అనుకుంటాను, 47లో 46లో ఒక చోట రాయబడింది, ఒక నది కలదు అని. ఆ నది దేవుని పట్టణమును తడుపుతున్నదట, ఆనందపరుస్తుందట. ఇక్కడ ఒక నదిని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ పండగ యొక్క చివరి దినమున, అనగా 7 రోజుల పండగలో, పర్ణశాల పండగలోని లాస్ట్ డే, అనగా లాస్ట్ ఈవెంట్లో, లాస్ట్ సెరమనీలో, అనగా లాస్ట్ మెసేజ్ లేకపోతే లాస్ట్ ఇన్విటేషన్ ఆయన ఇస్తున్నాడు. దాంట్లో ఇలా చెప్తున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులోంచి, అనగా కడుపు అనే మాటకి కొన్ని చోట్ల లేకపోతే మూల భాషలో లోపల నుంచి, ఇన్నర్ థాట్స్ లేకపోతే ఇన్నర్ బీయింగ్లో నుంచి అనే మాట ఉపయోగించు. కడుపు అనే మాటనే మనం అక్షార్థంగా మనం అక్కడ వాడుకోవడానికి వీల్లేదు. కాకపోతే మన తెలుగు బైబిల్లోనూ కొన్ని ఇతర భాషల బైబిల్లోనూ కడుపు అనే మాట ఉపయోగించబడింది. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు ఇలా చెప్తున్నప్పుడు దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం కొద్దిగా పాత నిబంధనలోకి వెళ్ళాలి, ఒక దర్శనంలోకి వెళ్ళాలి. యెహెజ్కేలు యొక్క దర్శనము నా మనసులో మెదలాడుతుంది.
ఎందుకు అంటే యెహెజ్కేలు దర్శనానికి దీనికి సంబంధం ఏంటి? యేసు ప్రభు యెహెజ్కేలు చెప్పిన మాటలు చెప్పడం లేదు. లేఖనము చెప్పినట్లు అంటున్నప్పుడు యెహెజ్కేలులోని మాటలో ఒకవేళ ఆ దర్శనం ఆయన మనసులో ఉందో లేదో మరి మనకు తెలియదు. కానీ ఆ పండగలో వచ్చిన వాళ్ళకందరికీ ఓహో ఈయన ఏదో కనెక్టెడ్గా ఏదో మాట్లాడుతున్నాడు, సంథింగ్ ఏదో కన్వే చేస్తున్నాడు, మాకేదో తెలపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈయన తన బోధలో దేవాలయంలో బోధించాడు. బోధించినప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన బోధించాడని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన ఆత్మ నదిని గురించి, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. విశ్వసించబోవారు పొందబోయేటువంటి ఆత్మ, విశ్వసించిన వారు పొందబో ఆత్మను గురించి చెప్పబడింది అని స్పష్టమైన వివరణ ఇవ్వబడింది అక్కడ. పరిశుద్ధాత్మ నదిని గురించి యెహెజ్కేలు గ్రంథానికి మనం ఇందులో వచ్చి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆత్మ నది చేసేటువంటి పనులు, వాట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ దిస్ రివర్? ఈ స్పిరిట్ రివర్, హోలీ స్పిరిట్ రివర్ను గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారేటువంటి ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. దేవునికి స్తోత్రం. జలచరములు కొన్ని అని కాదు, జలచరములన్నీ బతుకును. ఈ నది వచ్చు చోటల్లా. ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది? 47వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనిస్తే ఎక్కడో దేవాలయంలో తూర్పు గుమ్మం దగ్గర బలిపీఠం అడుగున పుట్టినటువంటి ఊట, ఈ ఊట నదిగా మారింది, సముద్రంలో కలిసింది, సముద్రమంతగా మారింది. ఎంత గొప్ప సంగతి చూడండి. ఆరంభ దినాల్లో చిన్నదిగా ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కొద్దిగా ఉంటే ఉండొచ్చు. అవి మెల్లగా క్రమేణా పెద్ద ఆశీర్వాదాలుగా, అనేకులకు ఆశీర్వాదం ఇచ్చే ఆశీర్వాదాలుగా మారుతాయి. పరిచర్య ఆరంభ దినాల్లో కొద్దిగానే ఉండొచ్చు. 25 సంవత్సరాల క్రితం నా పరిచర్య కొద్దిగానే ఉంది. అది విస్తరించింది, శాఖలుగా విస్తరించింది. ఇప్పుడు ప్రభు కృపను బట్టి తమిళనాడులోకి వెళ్ళింది, తమిళనాడులో శాఖలు. ప్రభు కృపను బట్టి ఆంధ్రప్రదేశ్లో, ప్రభు కృపను బట్టి తెలంగాణలో, ప్రభు కృపను బట్టి మహారాష్ట్రలో, మన తమిళనాడు నుంచి, చెన్నై నుంచి మహారాష్ట్ర వరకు ఈ 4 రాష్ట్రాల్లో పరిచర్య విస్తరింపచేసింది ప్రభువే, వృద్ధి చేసింది ప్రభువే. అక్కడక్కడ విత్తనాలు చల్లాం, నీళ్లు పోసాం, కానీ వృద్ధి కలుగు చేసిన దేవునికి, ఈ 26 సంవత్సరాల్లో వృద్ధి కలుగు చేసినటువంటి దేవునికి సకల ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందునుగాక. దేవుని స్తోత్రం. ఈ నది వెళ్ళే చోటల్లా, ఈ నది చేసేటువంటి పని ఏంటంటే వడివడిగా వేగంగా ప్రవహించి, ఇది దీనిలో ఉన్న లక్ష్యం, దీనిలో లైఫ్ ఉంది, ఈ ప్రవాహంలో జీవం ఉంది. పరిశుద్ధాత్మలోని జీవము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచేటువంటి జీవం ద్వారా మనం బ్రతుకుతాం. మనలో చచ్చిన స్థితి అనేది ఉండదు, మనలో లైఫ్ వస్తుంది, స్పిరిచువల్ లైఫ్ వస్తుంది, రిన్యూ అయిన లైఫ్, రిఫ్రెష్ అయిన లైఫ్, రివైవ్ అయినటువంటి లైఫ్, నూతన పరచబడినటువంటి, సేద తీర్చబడినటువంటి, తెప్పరిల్లినటువంటి బ్రతుకు వస్తుంది. ఒక నూతనమైనటువంటి బ్రతుకు వస్తుంది. ఒక న్యూ క్రియేషన్గా మనం మార్చబడతాం. పరిశుద్ధాత్మ నది చేసేటువంటి పని ఇదే సంగతి, ఇదే విషయం అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకో. ఆయన చేసేటువంటి పని మోడుబారిన ఎండిపోయినటువంటి స్థితిని, మారాలాంటి స్థితిని మధురమైనదిగా మార్చగలిగినటువంటి దేవుడు. డ్రైనెస్లో నుంచి, లోతు లేని స్థితిలో నుంచి ఒక లోతైనటువంటి అనుభవంలోకి దేవుడు నేను నడిపిస్తాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి విషయము ఆత్మీయ జీవాన్ని ఇస్తుంది. దిస్ రివర్ గివ్స్ స్పిరిచువల్ లైఫ్. ఈ నది, ఈ ఆత్మస్రవంతి ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది, బతికిస్తుంది. ఆ రోజుల్లో ఆదాము జీవించేటువంటి ఆత్మయ్యాడు, కానీ కడపటి ఆదామైన క్రీస్తు జీవించేటువంటి ఆత్మ కాదు, జీవింపజేసేవాడు. నువ్వు జీవిస్తావు, నువ్వు ఇతరులను జీవింపచేయగలవు. నువ్వు ఆత్మీయంగా బతుకుతావు, ఇతరులను బ్రతికించగలవు. నీ వరకే పరిమితమైన ఆశీర్వాదం కాదు, ఇతరులకు కూడా వ్యాపించేటువంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. రెండోది, ఈ నది వలన, ఈ ఆత్మ నది జరిగించేటువంటి పని ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ నది
పరిశుద్ధాత్మ నది అని పోలుస్తున్నంతవరకు ప్రతి నది పరిశుద్ధాత్మ కాదు, గమనించాలి. రెండో విషయము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే నదీ తీరమున ఇరుపక్కల అటువైపు ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆహారం ఇచ్చేటువంటి సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆకు వాడదు, నిత్యము ఫలం ఇచ్చేటువంటి 12 నెలలకు 12 కాపులు ఇచ్చేటువంటి చెట్లు భూలోకంలో లేకపోవచ్చు, లేదా సంవత్సరానికి 3 కాపులు 4 కాపులు ఇవ్వచ్చేమో, కానీ ప్రతి నెల కాపులు ఇచ్చేటువంటి చెట్లు. ఆ వాటర్ మంచిదండి, ఊరి నీళ్లు మంచివండి, అందుకని బాగా పంట పడుతుంది, విస్తారంగా పండుతుంది అని రైతులు లేదా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఈ నది ప్రవహించిన చోటల్లా ఇక్కడ హార్వెస్ట్ ఉంటుంది, ఇక్కడ కోత ఉంటుంది, ఆత్మ సంబంధమైన కోత ఉంటుంది. దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవానికి నువ్వు వచ్చినప్పుడు, పెంతెకోస్తు అనుభవానికి వచ్చినప్పుడు, ఒకటి ఆత్మీయ జీవము నీలోకి వస్తుంది, కోల్పోయినటువంటి జీవాన్ని నువ్వు పొందుకుంటావు. తర్వాత రెండోది ఆత్మ సంబంధమైన కోత నీకు వస్తుంది. ఈ నది ప్రవహించి చెట్లకు బలాన్ని ఇచ్చి, చెట్లలో ప్రవహించి, గత ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా దేవుని సృష్టిలో విచిత్రమైనటువంటి కార్యాల్లో ఒకటిగా కొన్ని చెట్లను నరికితే వాటిలోంచి నీళ్లు వస్తాయని చెప్పాను. చెట్లు నీళ్ళు ఇస్తున్నాయనేది కాదు మనకి ఇక్కడ పాయింట్. చెట్లు 12 నెలలకే 12 కాపులుగా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. విస్తారమైన కోత, విస్తారమైన పంట. కన్నీళ్లతో విత్తుండొచ్చు, నువ్వు పిడికెడు విత్తనాలే విత్తుండొచ్చు, కానీ విస్తారంగా కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. రెండోది ఆత్మీయమైన ఈ నది ఒకటి ఆత్మీయమైన జీవాన్ని ఇస్తుంది, రెండోది ఆత్మీయమైన కోతను మనకు అందిస్తుంది. మూడోది నది చేసేటువంటి పని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేల్ 47:8. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. దేవుని స్తోత్రం. ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అయిపోతాయి. తాగడానికి వీలు కానటువంటి నీళ్లు, లవణ సాంద్రత కలిగినటువంటి సాల్టీనెస్ పోతుంది, దానికి ఒక స్వీట్నెస్ వస్తుంది. బిట్టర్నెస్ పోయి స్వీట్నెస్ వచ్చింది వాటర్కి మారా దగ్గర. ఇప్పుడు ఇక్కడ సాల్టీనెస్ పోయి దానికి స్వీట్నెస్, స్వీట్ వాటర్స్. దేవునికి స్తోత్రం. ఎంత తనివి తీరా తాగినా కానీ ఇంకా తాగాలనిపించేటువంటి జలాలు, ఆత్మజలాలు, పరిశుద్ధాత్మ జలాలు. ఎంత పొందుకున్నా కానీ, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పొందుకున్నా, శనివారం కనిపెట్టు కూడికలో పొందుకున్నా, ఆదివారం ఆరాధనలో పొందుకున్నా, అప్పుడప్పుడు జరిగేటువంటి ప్రత్యేకమైన కూడికల్లో పొందుకున్నా ఇంకా తాగాలనిపిస్తుంది. వేసవి కాలంలో మనం ఎంత దాహానికి గురవుతాం మనకు తెలిసిన విషయమే. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి ఉండదు, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తూనే ఉంటుంది. కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తూనే ఉంటుంది. వేసవి తాపం అది. బయట ఉన్న టెంపరేచర్ మన బాడీ స్పందిస్తుంది, బాడీ ఎక్కువ నీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనం అర్థం చేసుకుంటున్నట్టు విషయం. మూడో విషయం, ఈ నది పారుతుంది, నది సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలో కలవడం అనేది కామన్. సాగర సంగమం జరగడం అనేది, నదులన్నీ పారి సముద్రంలో కలుస్తాయి, అది కామన్. చూడండి, ఎక్కడో దేవాలయములో బలిపీఠం అడుగున పుట్టినటువంటి ఓట అది నదిగా మారి అది సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు లేదది, ఆ నది సముద్రములో కలిసిపోయింది, కడలలో కలిసిపోయింది. అనగా ఈ నది మనల్ని ప్రవహింపజేసి ఆ ప్రవాహంతో పాటు మనల్ని కొట్టుకుపోయేటట్టు చేసి మనల్ని సముద్రపు అనుభవం, అనగా సముద్రము అంటే లోకము సముద్రంగా పోల్చబడింది. లోకం అనే సముద్రం, దానిలోంచి ఉప్పు బయటికి రావడం. కానీ అదే సమయంలో సముద్రము అంటే విశాలమైనది, ఎక్కువైనది, సమృద్ధి అయినది కనుక నిత్యత్వం లేదా స్వర్గం లేకపోతే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యములోకి నడిపిస్తాడు. ధర్మశాస్త్ర సత్యములో నుంచి, నువ్వు ఎరిగినటువంటి లేకపోతే సాంప్రదాయక సత్యములో నుంచి, ఒకటి సాంప్రదాయక సత్యములో నుంచి, ధర్మశాస్త్ర సంబంధములో నుంచి
ఆత్మీయ సత్యములోకి, సర్వసత్యములోకి నువ్వు నడిపించబడుతున్నావు మెల్లగా. ఒకటి సాంప్రదాయిక ట్రెడిషనల్ ట్రూత్లో నుంచి, తర్వాత ట్రూత్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ సత్యములో నుంచి, తర్వాత నువ్వు ఏకంగా సర్వసత్యంలోకి, ఆల్ ట్రూత్లోకి నడిపించబడతావు. ఇక్కడ రాయబడిన మాట సముద్రంలో కలుస్తుంది అనగా మనం విశ్వాసి ప్రవహించి సియోనులో కలుసుకుంటాడు, దేవుని సన్నిధిలో కలుసుకుంటాడు, దేవునితో ఉండిపోతాడు, సదాకాలం ఆయనతో ఉండిపోతాడు. ఇది ఈ కలయిక, లాస్ట్ యూనియన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని చెప్పబడేది. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించిన మాటలు 3 మాటలు ఆలోచించాం. ఈ నది ఆత్మీయమైన జీవాన్ని ఇస్తుంది. రెండవది, ఈ నది ఆత్మ సంబంధమైనటువంటి కోతను అనుగ్రహిస్తుంది, అనగా విస్తారమైన ఫలాలను అనుగ్రహిస్తుంది. మూడవది, ఈ నది మనల్ని స్వర్గానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు లేకపోతే దురాత్మ నడిపింపు నీకు కలుగుతుంది. దురాత్మ నడిపింపు కలిగితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు ఆయన లోకానికి, దైవికమైన రాజ్యానికి వెళ్తావు. ఆత్మ నడిపింపు లేకపోతే పాతాళ లోకానికి విడవబడతావు, లేకపోతే విడిచిపెట్టబడతావు, అక్కడికి వెళ్ళిపోతావు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఆత్మ నదిని గురించి విశ్వసించువాడు పొందబోయేటువంటి ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ప్రియమైనటువంటి మా తండ్రి, పరలోకపు దేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఆత్మనది యొక్క ప్రవాహము, ఆత్మనది వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు. అయ్యా, పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త, మరొక ఆదరణకర్త వచ్చి మాకు జీవాన్ని ఇస్తాడని, మాకు కోతనిస్తాడని, అంతేకాకుండా మమ్మల్ని స్వర్గానికి నడిపిస్తాడని, సముద్రంలో కలిసిపోయిన నదిలాగా దాని ఉనికిని ఏమాత్రం గుర్తించలేకపోయినప్పటికీ అలా సముద్రంలో ఉండిపోయినట్టుగా, ఒకవేళ నిత్యత్వంలో మా ఉనికిని ఎవరు గుర్తించకపోవచ్చు, మా ఉనికి గుర్తించినా గుర్తించకపోయినా నీతో పాటు మేము వివేకాలు ఉంటాం. నీ ఉనికిని మేము గుర్తిస్తాం, నీలో మేము ఉంటాం, నువ్వు మాలో ఉంటావు. ఆ దివ్య అనుభవాలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ ఆత్మ నది అనుభవంలోకి మీ ప్రజలు రాగలటో సాయం చేయండి. అయ్యా, 1000 మూరలు, మరొక 1000 మూరలు, మరొక 1000 మూరలు, ఇలాగా నాయన చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, అంతేకాకుండా నడుము లోతు, ఈదవలసినంత లోతు, ఇటు అనుభవాల్లోకి, లోతైన అనుభవాల్లోకి మీ ప్రజలు ఈ ఆత్మ నదిలో వారు ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. ఇటు అనుభవాలు, ఈ ఆత్మ సంబంధమైన సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ దయచేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీకు తోడై ఉండుగాక. ఆమేన్. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.